Dear viewers, good evening to all of you. Today I would like to deal with change of reporting verb and adding a conjunction or connective under direct speech and indirect speech. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారేటప్పుడు ఒక 5 రూల్స్ ఫాలో కావాలని ఇంతకుముందు చెప్పుకున్నాం. వాటిల్లో మొట్టమొదటి రూల్ మాట్లాడుతున్నాం. రిపోర్టింగ్ వెర్బ్ ఎలా మారద్దు, అసలు రిపోర్టింగ్ వెర్బ్ ఎలా ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో 2 భాగాలు ఉంటాయని, కొటేషన్స్ లో ఉన్న భాగాన్ని రిపోర్టెడ్ పార్ట్ అని, కొటేషన్స్ లేని దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. ఆ రిపోర్టింగ్ పార్ట్ లో ఉన్నటువంటి వెర్బ్ని రిపోర్టింగ్ వెర్బ్ అని అంటారు. ఇక్కడ నేను మాట్లాడుతుంది ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుతాను. ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ లో సింపుల్ క్వశ్చన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను స్పెసిఫిక్ ఆర్ మెయిన్ ఆర్ WH వర్డ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాను. సింపుల్ క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అవుతాయి. షల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్ అట్లాంటి అనమాట హెల్పింగ్ వెర్బులు. మీన్స్ అట్లాంటి. స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే WH వర్డ్స్ అంటే ఏంటి? వెన్, వేర్, వై, హౌ, వాట్, విచ్ ఇట్లా అన్నమాట. ఒక 9 ఉన్నాయి. వాటితో స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతాయి. దీని గురించి మాట్లాడుతున్నాం ఈ 2వ సెక్షన్. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది. సెడ్ కానీ, సెడ్ టు కానీ, ఆస్క్డ్, సే టు, ఆస్క్, చేస్, సే టు, ఆస్క్ అలా ఉంటాయి. రిపోర్టింగ్ వెర్బులు ఉంటాయి. ఈ రిపోర్టింగ్ వెర్బుల్ని డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఎలా కొన్ని మార్పులు వస్తాయి. చూడండి, హర్ష సెడ్ టు మీ వేర్ ఆర్ యూ స్టేయింగ్, కొటేషన్స్ లో పెట్టేశాడు. వేర్ ఆర్ యూ స్టేయింగ్ క్వశ్చన్ మార్క్. డైరెక్ట్ స్పీచ్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. ముందు ఈ పార్ట్ లో ఉన్న సెడ్ టును మార్చాలి. హర్ష ఆస్క్డ్ మీ, ఆస్క్ కాదు, సెడ్ పాస్ట్ టెన్స్ కదా, వీటు, అందువల్ల హర్ష ఆస్క్డ్ మీ అని. తర్వాత వేర్ ఆర్ యూ స్టేయింగ్ అన్నాడే, వేర్ ఆర్ యూ స్టేయింగ్ అని ఇలా ఈ WH వర్డ్ వచ్చేసింది ఇక్కడ ఆల్రెడీ. ఆ WH వర్డ్ని అలానే దించండి, ఏమి కాదు. దట్ కానీ, ఇఫ్ కానీ, వెదర్ కానీ వాడి జోలికి పోకూడదు. పోయామంటే కామన్ ఎర్రే. WH వర్డ్స్ ఉన్నాయి కదా, వెన్, వేర్, వై, హౌ 4, హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ ఇవన్నీ మొత్తం వచ్చేసింది. 9 వస్తాయి అనమాట. హౌ ఎన్ని కలిపి ఏది ఉన్నా కూడా వాటిని చేశారండి. యాజ్ ఇట్ దించేయండి. తర్వాత ఆర్ యు అని ఉంది కదా, అక్కడ WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చి ఉంటుంది. దాన్ని పక్కకు మార్చాలి, సబ్జెక్ట్ ముందుకు తేవాలి. ఇది తర్వాత మాట్లాడతాను నేను. ఆ కంజంక్షన్ గురించి నేను మాట్లాడతాను. అత్యవసరం. తర్వాత వేర్ ఐ వాజ్ స్టేయింగ్ అంతే. ఇక్కడ ప్రధానంగా మీరు చెప్పాలనుకుంది సింపుల్ క్వశ్చన్లు అయినా స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయినా రిపోర్టింగ్ వెర్బులు ఒకే రకంగా ఉంటాయి. వాటిని మనము ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా మార్చాలా ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నాయి. ఇండైరెక్ట్ స్పీచ్ లో
ఇక్కడ ఇచ్చాను కదా, అయ్యే మార్చుకోవటం. వీటి మాదిరే వాటి టెన్స్ని బట్టి మార్చండి. హర్ష సెడ్ టు మీ వేర్ ఆర్ యూ స్టేయింగ్ అన్నాడు. హర్ష సెడ్ టు మీ వేర్ ఆర్ యూ స్టేయింగ్. సెడ్ టు మారిపోద్ది. హర్ష ఆస్క్డ్ మీ, కంజంక్షన్ కావాలి వెంటనే, తర్వాత ఈ రిపోర్టింగ్ పార్ట్ తర్వాత కావాలి. రిపోర్టింగ్ పార్ట్ తర్వాత అన్నాను కదా కనెక్ట్. వేర్ అనే కంజంక్షన్ తీసుకోండి, ఇక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ WH వర్డ్ ఉంది కదా తీసుకోండి. అదే హెల్పింగ్ వర్బ్తో కనుక అయితే వెన్ ఏమొచ్చి ఉండేదా మీకు, ఇఫ్ లేక వెదర్ వచ్చేది. WH వర్డ్ కదా ఇదే, ఏ ఊరు హెల్ప్ వెళ్ళే, అదే వాడుకోండి. తర్వాత మామూలుగా కొన్ని చిన్న మార్పులతో వాక్యం రాస్తారు. అది ఎలా అనేది తర్వాత రూల్స్లో మాట్లాడతారు. ఓకే, చివరిలో మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. క్వశ్చన్ మార్క్ ఇక్కడ రాదు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్క్లమేటరీ కానీ క్వశ్చన్ మార్క్ కానీ రాకూడదు. ఫుల్ స్టాపే ఉండాలా, అవి కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.